నెక్స్ట్, అసలు క్రమశిక్షణ చర్యలు ఎందుకు వస్తాయి? వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ డిసిప్లినరీ యాక్షన్? అంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిన ఆగత్యం ఏంటి? అవి ఏంటంటే వయలేషన్ ఆఫ్ మోడ్ ఆఫ్ కాండక్ట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ గవర్నమెంట్ రూల్స్. ఏదైతే ప్రభుత్వం ఈ ఈ నియామకాలని, ఈ నియమాలని, ఈ రూల్స్ని పాటించమని నిర్దేశించిందో ఆ యొక్క రూల్స్ని మనం అతిక్రమించినట్లయితే అట్టి అతిక్రమణదారులపైన, వయలేటర్స్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్, ఫెయిల్యూర్ టు అబ్జర్వ్ ఫైనాన్షియల్ అండ్ ప్రొసీజరల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్స్పెక్టెడ్ అండ్ బౌండ్ టు ఫాలో. ఏదైతే తన విధికి సంక్రమించి ప్రభుత్వ ఉద్యోగిగా తన విధి నిర్వహణలో తను చేయవలసిన చర్యల్లో ఫైనాన్షియల్గా అంటే ధనపరంగా కానీ, లేదా తను చేయవలసిన విధులను స్టాటిస్టికల్గా, ప్రొసీజరల్గా ఏవైతే విధి విధానాలు ఉన్నాయో ఆ రూల్స్ని, రెగ్యులేషన్ని పాటించడంలో ఏదైనా పొరపచ్చాలు కనుక జరిగినట్లయితే అట్టి ఎంప్లాయీస్ మీద చేస్తారు. అలాగే ఏ ఎంప్లాయీ అయితే, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయితే కరప్ట్ ప్రాక్టీసెస్, మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ పొజిషన్, తన యొక్క ప్రభుత్వ ఉద్యోగం యొక్క పదవి ద్వారా తను ఇతర సంపాదనల కరప్ట్ ప్రాక్టీస్, డబ్బు సంపాదన కానీ, లేదా తన అఫీషియల్ కెపాసిటీలో ఇంకోటికి మేలు జరిగేటట్టుగా చేస్తున్న తనకి సంక్రమించిన అధికారాల్లో విధి నిర్వహణ యొక్క లోపం కనుక నిర్దిష్టంగా నిరూపణ అయినట్టయితే అట్టి ప్రభుత్వ ఉద్యోగులపై కూడా ఈ చర్యలు ఉంటాయి. వయలేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ అండ్ రూల్స్. మన ప్రభుత్వ ఉద్యోగులు మనం చేస్తున్న విధులన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే మనకి ఆచరణీయమైన యాక్ట్స్, చట్టాలు, రూల్స్, నియమాలు, నిబంధనలు, ఆర్డర్స్ ఇచ్చిందో ఆ రూల్స్కి భిన్నంగా ఎవరైతే యాక్ట్ చేస్తారో అట్టి ప్రభుత్వ ఉద్యోగులందరిపైన కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోనమని ఈ రూల్స్ చాలా క్లియర్గా నిర్దేశిస్తున్నాయి. మరి ఈ నిర్దేశాల్లో ఈ విధంగా ఉన్నట్లయితే హౌ టు మిటిగేట్, ఈ పరిస్థితుల్ని మనం చేయాలి అన్నట్లయితే ఏ విధంగా ఉంటాయి, దీని ఎఫెక్ట్ ఏంటి అని చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగి తనకి సంక్రమించిన అధికారాలని, తనకి కేటాయించిన విధుల్ని, తనకి నియామకాలని, యాక్ట్స్, రూల్స్, కోడ్స్ వీటన్నిటికీ బద్ధుడై ఉండి వాటికి లోబడి మాత్రమే చేయాలి. అందుకు ఎగ్నెస్ట్గా ఏది చేసినా కూడా క్రమశిక్షణ అనేది తప్పనిసరిగా తీసుకోవలసి వస్తుంది. అలా తీసుకోవలసి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఏ యాక్షన్ తీసుకోవాలి అన్నట్లయితే ఏ ఎంప్లాయీ అయితే ప్రభుత్వ నియామకపు ఉత్తర్వులకు ఎగనెస్ట్గా సంక్రమించిన కాండక్ట్ రూల్స్ కానీ, లేదా తను చేస్తున్న విధి నిర్వహణలో మిస్కాండక్ట్ కానీ, లేదా ఫైనాన్షియల్ ఆర్ ప్రొసీజరల్ రూల్స్ని అడాప్ట్ చేసి ఫాలో అవడంలో తేడాలున్నా, లేదా కరప్ట్ ప్రాక్టీసెస్లో తన అఫీషియల్ కెపాసిటీ గురించి తనకి తన పదవి ద్వారా సంక్రమించిన విధి విధానాల ద్వారా కరప్ట్ ప్రాక్టీసెస్కి ఇతర ధన ఆదాయ పరిస్థితులు తీసుకొచ్చినప్పటికీ, లేదా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న యాక్ట్స్, చట్టాలు కానీ, లేదా నియామకం చేయబడిన ప్రభుత్వ ఉత్తర్వులకు కానీ ఎక్కడైనా వైలేషన్ జరిగినప్పుడు అట్టి వైలేషన్ జరిగిన ప్రభుత్వ ఉద్యోగులపై ఏం చేయాలి అన్నప్పుడు వాటి నిరూపణ అయ్యేవరకు ఆ ప్రభుత్వ ఉద్యోగిని తాత్కాలికంగా అతను చేస్తున్న విధి విధానాల నుంచి తప్పించాలి. ఆ తప్పించడం అనే విధానాన్ని సస్పెన్షన్ అంటారు. ఈ సస్పెన్షన్ ఈజ్ నథింగ్ బట్ to make a check whether the government employee has committed mistake or not. If mistake is committed, to what extent he has committed the mistake and how it has to be solved అనేది చూస్తూ అప్పుడు దాని మీద మనం తీసుకునే మొదటి చర్య ఏంటంటే అతన్ని విధి నిర్వహణ నుంచి తప్పించడం. అంటే కీపింగ్ ది పర్సన్ ఫ్రమ్
డిశ్చార్జింగ్ హిజ్ అఫీషియల్ డ్యూటీస్ అండ్ హీ విల్ బి కెప్ట్ అండర్ సస్పెన్షన్. అంటే అతన్ని తాత్కాలికంగా విధుల నుంచి తొలగింపజేయుట. ఆ తొలగింపజేయడం అనేది సిసిఏ రూల్ 8 చాలా క్లియర్గా చెప్తోంది. ఆ రూల్స్లో ఏ విధంగా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఏ మెంబర్ ఆఫ్ సర్వీస్ కెన్ బి ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్ ఫ్రమ్ సర్వీస్. మనం ప్రభుత్వోద్యోగిగా ఏ కేటగిరీస్ అయితే అప్లికబుల్ అనుకున్నామో సిసిఏ రూల్స్కి, ఆ అప్లికబుల్ కేటగిరీస్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. వారు చేసిన క్రమశిక్షణ చర్యల అధికారి ఎవరైతే ఆ సర్వీసులో ఇబ్బందికరంగా ఉంది అని కనుక ఉన్నట్లయితే మొట్టమొదటి చర్యగా అట్టి అధికారిని, అట్టి ప్రభుత్వోద్యోగిని తాత్కాలికంగా అతని చేయుచున్న విధుల నుంచి తప్పించడాన్ని సస్పెన్షన్ అంటారు. సస్పెన్షన్ చేసే ముందు లేదా సస్పెండ్ చేయడానికి ఎక్కడైనా తన విధి నిర్వహణ లోపంలో డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అంటే క్రమశిక్షణ చర్యలను తెలియజేయగలే ఆర్డర్స్ ఏవైనా ఉన్నట్లయితే, ఆ ఆర్డర్స్ కానీ ఇంకా పెండింగ్లో ఉన్న ఇతర ఆర్డర్స్ కానీ ఆ ఎంప్లాయీ మీద కనుక ఉన్నట్లయితే అట్టి ప్రభుత్వ ఉద్యోగిని కూడా సర్వీస్ నుంచి తాత్కాలికంగా నిలుపుదల చేయవచ్చును. లేదా ఏ ప్రభుత్వోద్యోగి అయితే ప్రభుత్వానికి ఎగనెస్ట్గా ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్కి ప్రిజుడీస్ అయ్యేటట్టుగా గనక భావించినట్లయితే ఆ క్రమశిక్షణ తీసుకున్న అధికారి, ఆ కాంపిటెంట్ అథారిటీ అట్టి ప్రభుత్వోద్యోగిపై కూడా ఈ సస్పెన్షన్ అనే వేటు వేయడానికి అవకాశం ఉంది. ఆర్ వేర్ a case against him in respect of criminal offense under investigation, enquiry or trial. ఏ ప్రభుత్వోద్యోగిపై అయితే కేసు నమోదు కాబడి ఉంటుందో, క్రిమినల్ కేసు నమోదు కాబడి ఉంటుందో, లేదా ఏదైనా కేసు వివరాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నదో, ఎంక్వైరీ జరుగుతున్నదో, లేదా కమిషన్ ఏదైనా జరిగి కమిషన్లో తనకి ఇన్వాల్వ్ అయి ఉన్నట్టయితే అట్టి ఉద్యోగుల్ని కూడా సస్పెండ్ చేయవచ్చును. ఏ ప్రభుత్వోద్యోగి అయితే చేయరాని తప్పు చేస్తాడు, ఇఫ్ ది అఫెన్స్ ఫర్ విచ్ చార్జ్డ్ డస్ నాట్ హ్యావ్ బేరింగ్ ఆన్ ది డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్, తనకి సంక్రమించబడిన విధుల కన్నా అతీతంగా కనుక చేసి మన విధి నిర్వహణలో లోపాన్ని ఏర్పాటు చేసినట్లయితే అట్టి విధి నిర్వహణ లోపాన్ని గుర్తించిన కాంపిటెంట్ అథారిటీ, క్రమశిక్షణ చర్యలు తీసుకున్న అధికారి వారిని అట్టి ప్రభుత్వోద్యోగిని తాత్కాలికంగా వారిని సర్వీస్ నుంచి నియామకం చేయడాన్ని, నిలుపుదల చేయడాన్ని ఈ రూల్ 8 కింద మనకి సంక్రమించేస్తుంది. ఈ క్రమశిక్షణ తీసుకునే చర్యలు ఎవరు తీసుకోవాలి ప్రభుత్వోద్యోగుల మీద అంటే, ఎవరినైతే ఆఫీసర్స్ కాంపిటెంట్ టు సస్పెండ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 12 నుంచి 15 వరకు స్టేట్ అండ్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ 12-15 అనుసరించి నియామకము లేదా సస్పెండ్ చేయడానికి అధికారాలు ఉన్నాయో అట్టి అధికారి, అట్టి కాంపిటెంట్ అథారిటీ వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేయడానికి అవకాశం ఉన్నది. ఈ తాత్కాలికపు ఆర్డర్స్ ఎప్పుడు ఆపరేషన్లోకి వస్తాయంటే, క్రిమినల్ ప్రొసీడింగ్స్ గవర్నమెంట్ సర్వెంట్కి ఎగ్నెస్ట్గా ఉండి అతన్ని ఏదైనా జైల్లో అరెస్ట్ చేసినా, లేదా రిమాండ్లో ఉంచినా, లేదా రిమాండ్లో ఉంచబడిన ప్రభుత్వోద్యోగి బెయిల్పై విడుదల కాబడిన అతని మిస్కాండక్ట్ మోరల్ టర్పిట్యూడ్కి అగనెస్ట్గా ఉంది కాబట్టి అట్టి ప్రభుత్వోద్యోగి మీద ఈ సిసిఏ రూల్స్ 1991 ప్రకారంగా
టెంపరీగా అతన్ని సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే కరప్ట్, ఎంబజిల్మెంట్ ఆర్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ గవర్నమెంట్ మనీ, ఎవరైతే ధనాన్ని ఎంబజిల్మెంట్ తీసుకుంటారో లేదా మిస్అప్రాప్రియేషన్ అనుమతి లేకుండా వాడేసుకుంటారో లేదా కరప్షన్ చేస్తారో అట్టి ఎంప్లాయీస్ మీద కానీ లేదా తన ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి వస్తున్న వేతనాలకి మించి అతని కెపాసిటీస్ ఉండి అతను కనుక అసెట్స్ కనుక కొన్నట్లయితే, అంటే స్థిరచరాస్తుల్ని కనుక కొన్న స్థిరచరాస్తులు డిస్ప్రపోర్షనేట్ టు ది ఇన్కమ్ కనుక ఉన్నట్లయితే అట్టి పర్సన్స్పై కూడా ఈ చర్యలు ఉంటాయి. ఈ తాత్కాలికంగా తొలగించబడిన విధులు తీసుకునే చర్య అనేది at any time be modified or revoked by the authority to which the authority is subordinate. మన కింద పనిచేయుతున్న ప్రభుత్వ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న అధికారికి లోబడి పనిచేయు ప్రభుత్వ ఉద్యోగులపై ఈ సస్పెన్షన్ని రివ్యూ చేయడానికి కానీ లేదా మోడిఫై చేయడానికి కానీ లేదా రివోక్ చేయడానికి కానీ అట్టి అధికారికి అధికారం కలిగి ఉంటారు. ఏ ప్రభుత్వోద్యోగి అయినా అతన్ని ఆర్డర్లో పెట్టాలంటే ఏ విధంగా పెట్టాలి, అతన్ని తాత్కాలికంగా ప్రభుత్వోద్యోగం నుంచి ఎలా సస్పెండ్ చేయాలి అన్నట్టయితే ది ఆర్డర్ ఆఫ్ సస్పెన్షన్ ఏ విధంగా తీసుకోవాలి అన్నట్టయితే ఏ మెంబర్ ఆఫ్ సర్వీస్ మే బి ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్ ఫ్రమ్ సర్వీస్ డస్ నాట్ హ్యావ్ బేరింగ్ డిశ్చార్జ్ ఆఫ్ ది అఫీషియల్ డ్యూటీస్లో కానీ లేదా అతన్ని ప్రభుత్వోద్యోగి డిటెన్షన్లో ఉన్న పీరియడ్లో కానీ పోలీస్ కస్టడీలో ఉన్న పీరియడ్లో కానీ ఏదైనా పోలీస్ కేసుల్లో కానీ కన్విక్షన్లో కానీ అఫెన్స్ కానీ చేసినట్టుగా కానీ లేదా అతనికి జైలు ఇంప్రిజన్మెంట్గా 48 hours కింద 48 గంటలు దాటి ఎవరైనా జైల్లో కనుక అరెస్ట్ కాబడి ఉంటే అలాంటి వాళ్ళని కూడా తాత్కాలికంగా మనం చేయడానికి అవకాశం ఉంది. సో ఈ తాత్కాలికంగా దీని ఎఫెక్ట్ ఏ విధంగా మనకు తెలియజేస్తుందంటే ది సస్పెన్షన్ హ్యాస్ ది ఎఫెక్ట్ టెంపరరీ సస్పెండింగ్ ది రిలేషన్షిప్ ఆఫ్ మాస్టర్ అండ్ సర్వెంట్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ది ఎంప్లాయీ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు వర్క్ అండర్ ది ఎంప్లాయర్ ఈజ్ నాట్ బౌండ్ టు పే. అంటే ఏంటంటే మనం చేస్తున్న విధి విధానాల్లో లోపాలని గుర్తించిన క్రమశిక్షణ తీసుకునే అధికారి అట్టి ప్రభుత్వోద్యోగిని తాత్కాలికంగా ఆగిపోమని డ్యూటీ నుంచి చేసే విధానాన్ని సస్పెన్షన్ అంటారు. ఆ సస్పెన్షన్ వల్ల ప్రభుత్వానికి ఎట్టి నష్టం రాదు, కానీ ఫర్దర్ లాస్ రాకుండా ఉంటుంది. ఫర్దర్ లాస్ రాకుండా ఉండాలంటే ఎవరైతే ప్రభుత్వ చర్యలకి అనుగుణంగా లేక భిన్నంగా వ్యవహరిస్తారో, ఇందాక చెప్పుకున్న అన్ని కేసెస్లో కోర్టు కేసెస్ కానీ లేదా గవర్నమెంట్ అండ్ కోడ్ రూల్స్ కానీ ఎంబజిల్మెంట్ ఆఫ్ మనీ కానీ మిస్అప్రాప్రియేషన్ కానీ లేదా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉన్నప్పుడు కూడా అట్లాంటి పరిస్థితుల్లో అలాంటి ఎంప్లాయీస్ మీద మనం యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు. సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్ బట్ ఈజ్ ఓన్లీ వన్ ఫర్ ఫర్బిడింగ్ డిజేబులింగ్ an employee టు డిశ్చార్జ్ ది డ్యూటీస్ ఆఫ్ ది పోస్ట్ హెల్డ్ బై హిమ్. అంటే అతనికి ఇది సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు, కేవలం తాత్కాలికంగా తను చేస్తున్న విధి విధానాల నుంచి తొలగించబడమే, పక్కకు పెట్టడమే తప్ప అది లేదు. దానివల్ల ఏమవుతుంది, ఎలాంటి ఫర్దర్ లాస్ ప్రభుత్వానికి జరగదు. ఒకటి ఈ డెలింక్వెంట్ ఆఫీసర్ వల్ల, అంటే
ఎవరైతే తప్పు చేశారు అని ఎంచబడుతున్నారో అంటే ప్రభుత్వ ఉద్యోగుల వలన ప్రభుత్వం ఫర్దర్ లాస్ కాకుండా ఉండడానికి తప్పనిసరిగా రూల్స్ ఐట ప్రకారంగా మనం సస్పెండ్ చేయాల్సి ఉంది. ఈ సస్పెండ్ చేసిన ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఎఫెక్ట్లోకి వెళ్తాయి అన్నది తెలుసుకోవాలన్నట్లయితే ది ఆర్డర్ ఆఫ్ సస్పెన్షన్ ఈజ్ ఆపరేటివ్ యాజ్ సూన్ యాజ్ ది క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ అరెస్టెడ్. ఏదైనా కోర్టు కేసుల్లో ఏ ప్రభుత్వోద్యోగి అయినా అరెస్ట్ కాబడినా లేదా రిమాండ్లో ఉంచబడి బెయిల్పై విడుదల కాబడినా ఆ మరుసటి క్షణం నుంచి అతన్ని సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. మరి ప్రభుత్వోద్యోగిగా తను డిశ్చార్జ్ చేసిన విధి నియామకంలో తను చేస్తున్న డ్యూటీకి కానీ తీసుకుంటున్న ప్రతిఫలం వల్ల తన కుటుంబము కుటుంబ సభ్యులు బతుకుతున్నారు. మరి అతన్ని కనుక టెంపరీగా సస్పెండ్ చేసినట్లయితే అతని కుటుంబం బతకాలి. కాబట్టి టు అలౌ ది ఎంప్లాయీ అండ్ హిజ్ ఫ్యామిలీ జస్ట్ టు సబ్జెక్ట్ an allowance is paid, it is very important that this allowance should be drawn and paid regularly as subsistence allowance. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయితే తాత్కాలికంగా తన విధుల నుంచి తొలగించబడతాడో తొలగించబడిన ప్రభుత్వోద్యోగికి తనకు తన కుటుంబానికి ఆర్థికంగా వెసులుబాటు చేయడం కోసం ఆ వెసులుబాటు మరి విధులు నిర్వహణ లేకపోయినట్లయితే జీతం రాదు. కాబట్టి ప్రతిబంధకం ఏర్పడకుండా ఉండాలి అన్నట్టయితే సబ్జెక్ట్ టు ఫైనలైజేషన్ ఆఫ్ డిసిప్లినరీ ప్రొసీడింగ్ అంటే క్రమశిక్షణ చర్యల్ని ఫైనలైజ్ చేసే ముందు అతను బతకడానికి అవకాశంగా ఇచ్చే అలవెన్స్ని సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటారు. ఇది ఆ కుటుంబానికి కూడా వర్తింపచేస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది రాకుండాలని ఈ సబ్సిస్టెన్స్ అలవెన్స్ని ఏ క్రమశిక్షణ చర్యలని తీసుకునే అధికారి అయితే ఉన్నారో వారు అట్టి ప్రభుత్వ ఉద్యోగికి సస్పెండ్ చేయబడిన ప్రభుత్వ ఉద్యోగికి ఈ సబ్సిస్టెన్స్ అలవెన్స్ని పే చేయమని దానికి కూడా హాఫ్ పే అని వాటిని రివ్యూ చేస్తూ ఆ రోజున్న పరిస్థితులను బట్టి వాటిని చేయాల్సింది. అతను తాత్కాలికంగా తొలగించబడిన అధికారి మరి ఎంతకాలం ఈ తాత్కాలికంగా తొలగించాలి ఏంటి అంటే క్రమశిక్షణలో తీసుకునే కాంపిటెంట్ అథారిటీ తొలగింపజేయబడిన లేదా తాత్కాలికంగా నిలుపుదల చేయబడిన అధికారిని అతని మీద తీసుకునవలసిన చర్యల గురించి ఎంక్వైరీ కానీ చార్జ్షీట్ కానీ చార్జ్ మెమోస్ కానీ లేదా అతనికి ఒక ఛాన్స్ డిఫెన్స్కి ఛాన్స్ ఇవ్వడం కానీ చేసుకొని వాటన్నిటిని ఫైనలైజ్ చేసి ఆ దాన్ని చేయవలసి ఉంటుంది. అలా చేయడంలో ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ శాఖలకు కానీ అధికారులకు కానీ కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ తీసుకునే చర్యల్ని 6 నెలల్లోపు వీలున్న కాడికి 6 నెలల్లోపు సస్పెన్షన్ పూర్తి చేయమన్నారు. 6 నెలల్లో కనుక కానట్టయితే రివ్యూ చేసి ఏ పరిస్థితుల్లో ఆయా తాత్కాలికంగా తొలగించబడిన ఎంప్లాయీని ఇంకా ఫర్దర్ కంటిన్యూన్స్ సస్పెన్షన్లో ఉంచవలసి వచ్చిందో ఆ రిపోర్ట్ను కూడా పై ఉన్నతాధికారులకి ఆ క్రమశిక్షణ తీసుకున్న అధికారి తెలియచేయవలసి ఉంటుంది. ఈ తీసుకుంటున్న అధికారి తన యొక్క ఈ విధిలో ఇంతవరకు కేసులో ఏదైతే పురోగతి ఉందో దానికి సంబంధించిన రిపోర్ట్ని ఉన్నతాధికారులకి పంపిస్తూ తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో కూడా తెలియచేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం క్లాసిఫికేషన్ ఏ విధంగా చేశారు, ఏ సర్వీసులకు అప్లై చేశారు, ఎలా కంట్రోల్ చేశారు. మనం చేసినట్టయితే మన కంట్రోల్స్ దాటి కనుక ఏ ప్రభుత్వం కనుక యాక్ట్ చేసినట్టయితే భిన్నంగా ఉన్నట్టయితే తాత్కాలికంగా ఫస్ట్గా తీసుకున్న చర్యలు ఏంటయ్యా అంటే మన విధుల నుంచి నిరోధించడం, విధుల నుంచి నిరోధించబడిన వ్యక్తి మీద ఏం చేయాలి అన్నట్టయితే వాటికి కూడా రూల్ 8 ప్రకారంగా
ఏవైతే నిర్దేశిత ప్రమాణితాలు ఉన్నాయో ఆ ప్రమాణితాలకి అనుగుణంగా ఆ ఫార్మాట్లోనే అతనికి నోటీసెస్ సర్వ్ చేయాలి. ఈ సస్పెన్షన్ను ప్రతి 6 నెలలకి ఒకసారి రివ్యూ చేసి తన ఉన్నతాధికారికి తెలియజేయాలి. ఇన్ కేస్ ఆఫ్ గెజిటెడ్ ఆఫీసర్స్, ది సస్పెన్షన్ ఆర్డర్ ఇష్యూడ్ బై రీజనల్ అథారిటీ, ది ఫస్ట్ రివ్యూ ఆఫ్టర్ 6 months విల్ బీ డన్ బై హిమ్. అంటే ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ ఆఫీసర్ని కనుక ఒక రీజనల్ అథారిటీ సస్పెండ్ చేసినట్టయితే మొదటి రివ్యూని ఆ అధికారే కండక్ట్ చేయవచ్చును, రీజనల్ అథారిటీ. తదుపరి రివ్యూ మాత్రం తన పై అధికారి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్ ఇఫ్ నెసరీ గవర్నమెంట్ మాత్రమే రివ్యూ చేయాలి తప్ప సస్పెన్షన్ కొనసాగించకూడదా అన్న విధి నిర్ణయాన్ని పై అధికారులు తీసుకోవాల్సి వస్తుంది. మరి కంట్రోల్స్లో ఏ విధంగా చూద్దాం? ఇవి చూసినట్టయితే క్లుప్తంగా మీకు ఇంతవరకు కూడా ఈ క్లాసిఫికేషన్, కంట్రోల్స్, అప్పీల్స్ గురించి తెలుసుకుంటున్నాము. ఈ కంట్రోల్లో భాగంగా అధికారులకి, క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారులకి ఏం పవర్స్ డెలిగేట్ చేశారు, ఆ పవర్స్ ఎలా సంక్రమించాయి వారికంటే రూల్ 9(10) ద్వారా సంక్రమించాయి. సిసిఏ రూల్ 9(10) కింద కంట్రోల్స్ ఆర్ అచీవ్డ్ by providing imposition of penalties on government servants for their acts of negligence or misconduct. మన పైన చెప్పబడిన విధి విధానాల లోపంలో కానీ, లేదా మిస్కాండక్ట్ వల్ల కానీ, లేదా విధి నిర్వహణలో కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా కానీ, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ద్వారా కానీ జరిగి ఉన్నప్పుడు వాటికి అగెన్స్ట్గా తీసుకోబడే కంట్రోల్లోని చర్యలే ఈ పెనాల్టీస్ అంటారు. ఈ పెనాల్టీస్ని సింహభాగంగా రెండు కేటగిరీ కింద డివైడ్ చేశారు. అవి మైనర్ పెనాల్టీస్ అండ్ మేజర్ పెనాల్టీస్. వాట్ ఆర్ మైనర్ పెనాల్టీస్? మైనర్ పెనాల్టీసే ఎందుకు తీసుకోవాలి, మేజర్ పెనాల్టీస్ ఎందుకు తీసుకోవాలి, ఏ పరిస్థితుల్లో తీసుకోవాలి అన్నట్లయితే, ప్రతి తప్పుని ఒకే లెవెల్లో గేజ్ చేసి ఒకే పనిష్మెంట్ని కనుక అవార్డ్ చేసినట్లయితే దాంట్లో అర్థవంతరంగా ఉండదు. పైగా ఎక్కువ తప్పు చేసిన పరిమాణం మేరకు ఉన్న లాస్కి, తక్కువ మోరల్ టర్పిట్యూడ్లో ఏదో తెలియకో తెలుసో చేసిన విధి నిర్వహణ లోపానికి కనుక చూసినట్లయితే పనిష్మెంట్ ఒకే విధంగా ఉన్నట్టయితే దానికి తేడా లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వోద్యోగి ఏదైతే ఏ మేరకైతే తను విధి నిర్వహణ లోపాన్ని కానీ, లేదా ఇతర మిస్కాండక్ట్ కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, వాటిల్లోని ప్రథమ భాగంగా చర్యల్లో కొంత నిరోధిస్తూ కంట్రోల్ పెడుతూ ఇచ్చే వాటిని మైనర్ పెనాల్టీస్ అన్నారు. ఆ మైనర్ పెనాల్టీస్ ఏంటయ్యా అంటే సెన్ష్యూర్, నెంబర్ 2 విత్ హోల్డింగ్ ప్రమోషన్, నెంబర్ 3 రికవరీ ఫ్రమ్ ది పే ఇన్ హోల్ ఆర్ పార్ట్ thereof ఫర్ ది పెక్యునరీ లాస్ caused to government, withholding increment with or without cumulative, or where a person already suspended under rule 8 కింద వీటికి ఇవ్వమన్నారు. సెన్సూర్ ఎవరికి ఇస్తారు? సెన్సూర్ అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి అయితే తన క్రమశిక్షణ నిర్వహణలో లోపాలు ఉంటారో, ఆ లోపాలు అంత పెద్ద మ్యాగ్నిట్యూడ్లో అంటే పెద్ద లెవెల్లో కనుక లేకున్నట్టయితే అట్టి అధికారిని నిరోధిస్తూ అట్టి అధికారికి ఏం చెప్తారంటే, ఈ తప్పు ఇక పునరావృతం కాకూడదు, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రికార్డ్ యాక్షన్, స్టెంజెంట్ యాక్షన్ విల్ బి టేకెన్ అని చెప్పి ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇచ్చే వాటినే సెన్ష్యూర్ అంటారు. అది మొదటి లెవెల్లో మైనర్ పెనాల్టీ మాత్రమే. ఇఫ్ ది ఎంప్లాయీ కమిట్స్ something more for his misconduct or in observing financial or following regulations of codal rules or acts, వారి యొక్క చర్యలు ఎంతవరకు ఉన్నాయో లెక్క కట్టి ఆ చర్యలకి కనుక పర్యవసానంగా వాటిని కనుక ప్రూవ్ చేసినట్లయితే
వారి యొక్క నెక్స్ట్ ప్రమోషన్ని నిరోధించగలిగిన శక్తి కూడా ఉన్నది. లేదా ఏ ప్రభుత్వోద్యోగి అయితే తన ద్వారా రికవరీ ఫ్రమ్ ది పే ఇన్ హోల్ ఆర్ పార్ట్ thereof ఫ్రమ్ గవర్నమెంట్ సర్వెంట్ ఫర్ ది పెక్యూనరీ కాజ్ లాస్ టు ది గవర్నమెంట్, ప్రభుత్వానికి ఏదైతే తన చర్యల ద్వారా, ప్రభుత్వోద్యోగి చర్యల ద్వారా ఎంత మేరకి ఫైనాన్షియల్గా గవర్నమెంట్కి లాస్ చేస్తాడో, లాస్ చేసిన మొత్తాన్ని కానీ, లాస్ చేసిన మొత్తంలో ఇతని యొక్క పోర్షన్ ఎంతవరకు ఉందో ఎంచి ఆ పోర్షన్లో కొంత భాగాన్ని కానీ రికవర్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఏంటి, ఎంప్లాయీగా అతని నుంచి కొంత అమౌంట్ని కానీ, అంటే సపోజ్ ఒక 20,000 రూపీస్ మిస్అప్రాప్రియేషన్ జరిగింది అని ఫైనలైజ్ అయినట్టయితే ఈ ఎంప్లాయీ ద్వారా ఒక 8,000 రూపీస్ కనుక బాధ్యత అండి, మిగతా 12,000 ప్రొసీజరల్ రూల్స్ అనో అదో అనుకున్నట్టయితే 8,000 రూపాయలు కానీ, లేదా క్రమశిక్షణాధికారి లేదండి వీడు ఇలాంటి వాడే, ఈ చేసుకున్న చర్యల వలన మొత్తానికి క్లాసిఫికేషన్ మొత్తం కూడా ఇతని వల్లే వచ్చింది కాబట్టి ఈ మొత్తం అమౌంట్ను కూడా అతని నుంచి రికవర్ చేయండి అని చెప్పే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగి తను చేసిన అపరాధాల మేరకి ఇచ్చినప్పుడు, నిరూపణ నిర్దిష్టంగా అయినప్పుడు వారికి వార్షికంగా ఏదైతే శాలరీలో పెరుగుతూ వస్తుందో ఇవ్వబడుతున్న యాన్యువల్ ఇంక్రిమెంట్ని ఆపుదల చేయుట. ఈ ఆపుదల చేయటాన్ని విత్ ఆర్ వితౌట్ క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటారు. విత్ అంటే 1 సంవత్సరం కాలము నియామకం చేయుట, నిలుపుదల చేయుట. ఏ ప్రభుత్వోద్యోగి అయినా తను చేసిన మిస్కాండక్ట్ వల్ల కానీ, తను చేసిన చర్యల వల్ల కానీ భిన్నంగా ఉండి అవి డిసిప్లినరీ అథారిటీ కనుక ప్రూవ్ అయినట్టయితే ఆ ప్రూవ్ అయిన తదుపరి వారికి అవార్డ్ చేసేటట్టుగా వారి యొక్క వార్షిక వేతన పెంపుగా ఇచ్చు యాన్యువల్ ఇంక్రిమెంట్ని 1 సంవత్సరం కాలమో 2 సంవత్సరముల కాలమో ఆపడం, అంటే వితౌట్ ఆర్ విత్. 2 సంవత్సరముల కాలం ఆఫ్ చేయండి ఇంక్రిమెంట్ అని ఇచ్చారనుకోండి, 2 సంవత్సరముల కాలము లాస్ట్ ఇయర్ ఏదైతే పేతో మనం పనిచేస్తున్నామో రాబోయే 2 సంవత్సరాలు కూడా అదే పేలో ఉంటాము. అలా కాకుండా ఆ 2 సంవత్సరాల కాలపరిమితి దాటాక అప్పుడు మాత్రమే అతనికి వార్షిక వేతనం పెంపుదల ఇవ్వబడుతుంది తప్ప అందాకి విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అన్నారనుకోండి, ఈ సంవత్సరం నుంచే అతనికి రాదు. అలా అన్నమాట. ఆ ఎఫెక్ట్ తీసుకోవడంలో విత్ ఆర్ వితౌట్ 2 ఇయర్స్ ఇంక్రిమెంట్ వద్దు అన్నట్లయితే 2 ఇయర్స్ ఆపి తర్వాత మామూలుగా నార్మల్గా ఇంక్రిమెంట్ ఇచ్చుకుంటారు. విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అన్నట్టయితే మరి క్యుములేటివ్గా అప్పటి తీసుకోవాలి కాబట్టి ఆ విధంగా చేస్తారు. మేజర్ పెనాల్టీస్, ఈ ఇంక్రిమెంట్ స్టాపింగ్లో క్యుములేటివ్ ఎఫెక్ట్తో చేయడం, తర్వాత రిడక్షన్ టు ఏ లోయర్ ర్యాంక్, అంటే తను చేస్తున్న పదవి నుంచి ప్రభుత్వోద్యోగి చేయబడిన విధి నిర్వహణ లోపాలను గుర్తెరిగిన క్రమశిక్షణ చర్యల అధికారి వారు నిర్దిష్టంగా వారికి ఇతనికి అవకాశం ఇచ్చి ప్రభుత్వోద్యోగి మీద కనుక చేసిన ఈ మిస్కాండక్ట్ నిరూపణ జరిగినట్లయితే అట్టి ఉద్యోగుల్ని తను పనిచేస్తున్న క్యాడర్లో నుంచి కింద క్యాడర్కి తగ్గింపుదల, అతని యొక్క ర్యాంక్ని కింద క్యాడర్కి తీసుకెళ్ళడం కానీ, లేదా ఎక్కడ సపోజ్ నెక్స్ట్ రైపుడ్ ఫర్ ప్రమోషన్, ఆ ప్రమోషన్ని ఒక 4 ర్యాంకులు కిందకి తీసుకెళ్ళాం అంటే సపోజ్ 16లో ఉన్నాడు సీనియారిటీ లిస్టు, అతను తీసుకెళ్ళి 20 వార్డు తర్వాత 21 కింద 4 తర్వాత పెడతారు. సో అక్కడ ఇవ్వడం రిడక్షన్ టు ఏ లోయర్ ర్యాంక్, సీనియారిటీలో లోయర్ ర్యాంక్కి తీసుకెళ్ళడం కానీ, లేదా సీనియారిటీ ఆపడం కానీ డైరెక్ట్గా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైతే గ్రేవ్ మిస్టేక్స్ ఉంటాయో, ఎక్కడైతే అపరాధం భిన్నంగా ఉంటుందో, ఏదైతే నిరూపణ ఇవ్వబడుతుందో, రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ డిఫెన్స్లో ప్రభుత్వోద్యోగిని వాటిని తను నిర్దిష్టంగా నిరూపణ చేసుకోలేకపోతాడు, అట్టి ఎంప్లాయీస్ని
కంపల్సరీగా కూడా ఇక నీ సర్వీసెస్ మాకు అవసరం లేదు అని చెప్పి కంపల్సరీగా కూడా మేజర్ పెనాల్టీ కింద రిటైర్ చేసేసే అవకాశం కూడా ఉంది. ఇఫ్ గవర్నమెంట్ ఫీల్స్ దట్ పర్టికులర్ ఎంప్లాయీ మే బి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ అన్నారనుకోండి, అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రిమూవల్ కనుక అన్నట్టయితే ఏ విధంగా ఉంటుంది? సర్వీస్ నుంచి కంప్లీట్గా తీసేస్తారు. తీసేసినట్టయితే ఇంకో సర్వీస్కి వెళ్ళడానికి వీలు. రిమూవ్ చేయబడిన వాడినే ఇంకోసారి గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రవేశించే అర్హత లేదు. డిస్మిస్ చేయబడిన వాడికి మాత్రం ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ నుంచి డిస్క్వాలిఫై అవుతాడే తప్ప ఇంకో ఉద్యోగం ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మేజర్ పెనాల్టీస్ ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగికి హార్డ్షిప్ అవుతాయి. కాబట్టి వాటిని మనం తప్పనిసరిగా అవార్డు చేయకుండా మనకి నిర్దేశించిన నియామకాలకి మాత్రమే పనిచేయాలి. ఈ ఇంపోజ్ చేసేబడిన పెనాల్టీస్ అన్నీ కూడా 20, 21, 22, 23 కింద చేస్తున్నాయి. రూల్ 20 అయితే మేజర్ పెనాల్టీస్, 22 మైనర్ పెనాల్టీస్, 24 కామన్ ప్రొసీజర్. ఈ తప్పుని 2-3 ప్రభుత్వ ఉద్యోగులు కనుక కలిసి సిమిలర్గా ఒకే తప్పు చేసిన, లేదా అందరూ కలిసికట్టుగా చేసిన వాటిని ఎంచిన క్రమశిక్షణ చర్యల అధికారి అకార్డింగ్ టు రూల్ ప్రకారంగా వారిపై ఒక ఉత్తర్వు ద్వారా కానీ లేదా వేరువేరుగా భిన్నమైన రీతుల్లో ఆ అధికారులందరికీ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. వారి మీద ఈ పనిష్మెంట్స్ మేజర్ పెనాల్టీస్ కిందనో మైనర్ పెనాల్టీస్ కిందనో చేయొచ్చు. ఈ మేజర్ అండ్ మైనర్ పెనాల్టీస్ చేసేటప్పుడు కామన్ ప్రొసీజర్లో 2-3 వ్యక్తులు కనుకున్నట్టయితే ఒకే లెవెల్లో ఒకే ఆర్డర్తో ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదా ప్రపోర్షనేట్గా ఇందాక అనుకున్నాం కదా, ఎంత ఎక్స్టెంట్ మేరకు అయితే వీడి బాధ్యత ఉందో ఆ బాధ్యత మేరకు కనుక తీసినట్లయితే కామన్ ప్రొసీజర్లో చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇండివిజువల్గా ఆ ఎంత ఎక్స్టెంట్ అయితే ప్రభుత్వానికి నష్టం చేస్తాడో అతని నుంచి రాబట్టుకునే పరిస్థితి. వీటిని ఎవరు అవార్డ్ చేస్తారు? హౌ దిస్ అకార్డింగ్ టు రూల్ 2 more members of the same service on different services are concerned in case government or any authority competent to impose penalty dismissal from service, and all such members may make an order directing that disciplinary action against them may be taken in common proceedings. ఎట్టి క్రమశిక్షణ చర్యలైన మితిమీరిన మేరకు ఉన్నట్లయితే వేరియస్ సర్వీసెస్లో ఒక అటెండర్, ఒక క్లర్క్, ఒక సీనియర్ అసిస్టెంట్, అలా వివిధ కేటగిరీల్లో ఉన్నట్టయితే వివిధ కేటగిరీలో ఉన్న ఎంప్లాయీస్ మీద ప్రభుత్వ చర్యలు కనుక నిర్దిష్టంగా నిరూపించబడి వారి మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చినట్టయితే కామన్ ప్రొసీడింగ్స్ ద్వారా కూడా 3 మీద ఒకే ఆర్డర్ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంది. When 2 or more persons are involved in one case, the magnitude of delinquent officers may not be the same and the degree of culpability may vary from person to person. ఇక్కడ ఇందాక మనం అనుకున్నాము, ఈ పరిస్థితుల్లో 2 లేక 3 వ్యక్తులు అంతకన్నా ఎక్కువ కనుక ఒక కేసులో ఇన్వాల్వ్ అయినట్టయితే ఏ తప్పు చేసిన అధికారులు డెలింక్వెంట్ ఆఫీసర్స్ ఎంత మేరకు నష్టాన్ని వాటిల్ల చేశారు, ఆ యొక్క వాటిల్ల చేసిన నష్టం యొక్క పరిమాణం ఎంత, దాన్ని ఎంచి దాన్ని నిరూపణ అయ్యాక వారి యొక్క కల్పబిలిటీ, వారి నేరాన్ని మరి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వ్యారీ అవుతుంది కాబట్టి తేడా ఉంటుంది కాబట్టి అట్టి పర్సన్స్కి ఎగ్నెస్ట్గా మనం చర్యలు అంతవరకు మాత్రమే తీసుకుంటారు. ఈ తీసుకున్న చర్యలన్నీ కూడా ఒక అప్పీల్, మరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా అధికారి ఎవరైతే ఉన్నారో ఆ తీసుకున్న అధికారి మనం మొదట అనుకున్నాం సి క్లాసిఫికేషన్, సి కంట్రోల్ అండ్ అప్పీల్. ఈ ఫైనల్గా వచ్చేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపై తీసుకున్న చర్యలు క్రమశిక్షణ డిసిప్లినరీ అథారిటీ కనుక ఎక్కువగా చేశారు అని కనుక తన నిరూపణ అయినప్పుడే కూడా తనకు అవార్డు చేసిన పనిష్మెంట్ ఎక్కువగా ఉన్నదన్నట్టయితే ఏ ప్రభుత్వ ఉద్యోగికైతే ఈ చర్యలపై పర్యవసానంగా తీసుకొనబడతాయో అట్టి చర్యలకు ఎగనెస్ట్గా
తన తదుపరి అధికారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది లాస్ట్ రిసార్ట్గా. ఆ అప్పీల్లో కనుక ఓకే అయినట్టయితే కొంత పనిష్మెంట్ తగ్గవచ్చు, లేదా ఉన్నతాధికారి ఎవరికైతే అప్పీల్ పెట్టుకుంటామో ఆ అప్పీల్ చేసిన అధికారి మరలా పరిశీలించి దాని మొత్తాన్ని కూడా వైవ్ చేసే అధికారం కూడా అట్లాంటి అప్పీలింగ్ ఆధార తీసుకుంటాయి. ఫైనల్గా వీటిని మనం తీసుకుంటున్న నిరోధకపు చర్యల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఏ చర్యలు అయితే కాంటెంప్లేట్ చేస్తామో ఆ కాంటెంప్లేట్ చేయబడిన చర్యలు కనుక ఇక నాకు ఈ ప్రభుత్వ శాఖల్లో న్యాయం జరగదు, నేను ఇక లాస్ట్ రిసార్ట్గా నేను కోర్టుకు వెళ్తాను అని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి కానీ లేదా హైకోర్టుకి కానీ వెళ్ళినప్పుడు ఆ కోర్టులు ఆ జ్యూరిస్డిక్షన్ మేరకు సదరు ప్రభుత్వోద్యోగి చేసిన తప్పులు నిరూపణ కాలేదు కాబట్టి మీరు ఇచ్చిన క్రమశిక్షణ చర్యల మీద విధింపబడిన అవార్డు చేయబడిన పెనాల్టీస్ని మేము వైవ్ చేస్తున్నాము, ఇతన్ని నిరపరాధిగా అక్విట్ చేస్తున్నాము ఈ కేసు నుంచి అని కనుక కోర్టు కనుక ఆర్డర్స్ ఇస్తే, ఆనరబుల్ కోర్ట్స్ అంటే ఉన్నతమైన న్యాయస్థానాలు ఏ ఆదేశాలనైతే ఇస్తాయో ఆ ఆదేశాల మేరకు మరలా ఈ డిసిప్లినరీ అథారిటీస్ వాటిని రివైజ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ సిసిఏ రూల్స్ 1991 ఎంప్లాయీకి తనకి కొంత స్వాంతన పరుస్తూ క్లాసిఫికేషన్ కంట్రోల్స్ని చాలా వరకు కంట్రోల్ చేస్తూ విధి విధానాల్లో ఇచ్చినందువల్ల ఎంప్లాయీస్కి బెటర్మెంట్ ఉంది. లాస్ట్ రిసార్ట్గా అప్పీల్కి వెళ్ళడానికి లేదా కోర్టుకు వెళ్ళడానికి కూడా రైట్ ఉంటుంది. కాబట్టి ఈ ఇంప్లిమెంటేషన్లో జరిగిన అవకతవకల్ని కాంపిటెంట్ అథారిటీస్ ఉన్నత న్యాయస్థానాలు కనుక పరిశీలన చేసి ఏ ప్రభుత్వోద్యోగి అయితే ఏదైతే సంక్రమించబడి పనిష్మెంట్ అవార్డు చేయబడిందో అట్టి ప్రభుత్వోద్యోగి నిరపరాధి అని కనుక కోర్టులు కనుక ఇచ్చినట్టయితే కోర్టు వారి ఆదేశానుసారం క్రమశిక్షణలో తీసుకున్న చర్యల అధికారి చేయాలి. ఫైనల్గా ఏ అధికారి ఎట్టి డిస్మిసల్ కానీ రిమూవల్ కానీ లేకపోతే లోయర్ ర్యాంక్స్ చేసినప్పుడు మనం మొదట్లో చదువుకున్నాం సిసిఏ రూల్స్లో నియామకం చేయు అధికారి కాంపిటెంట్ అథారిటీ, నెక్స్ట్ నియామకం చేయు సర్వీస్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించబడిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని ఏదైనా సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ ద్వారా తొలగించబడవలసి వచ్చినట్లయితే, రిమూవ్ చేయవలసి వచ్చినట్లయితే ఏ సర్వీస్ కమిషన్ అయితే వారిని నియామకం చేయమని ఉత్తర్వులు ఇచ్చిందో ఆ సర్వీస్ కమిషన్కి తెలియచేసి వారి కంకరెన్స్తో మాత్రమే నియామకాన్ని రద్దుపరచాలి తప్ప నియామకాన్ని స్వయం ప్రతిపత్తితో క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారి చేయరాదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాయి ఈ రూల్స్. రైట్, థ్యాంక్ యూ.